రైతాంగ సమస్యలపై మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ధరలు లేక పంటను కొనేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కూటమి సర్కార్ వచ్చాక అన్నదాతలకు అన్ని కష్టాలు నష్టాలే అన్నారు. మొన్నటి వరకు ధాన్యం రైతుల కష్టాలు చూశాం, ఇవాళ మిర్చి రైతుల కష్టాలు చూస్తున్నామన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు వచ్చాక మళ్లీ రైతులను పట్టి పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో క్వింటాలకు 21,000 నుంచి 27,000 దాకా పలికిన మిర్చి ధర ఇప్పుడు 11,000 రూపాయలకు పడిపోయిందన్నారు వైఎస్ జగన్. పంట బాగుంటే ఎకరాకు సగటున 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. తెగుళ్ల కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. ఎకరా సాగుకు 1,50,000కు పైనే పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని జగన్ ట్వీట్ చేశారు. కౌలు రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు వైఎస్ జగన్. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవటం లేదన్నారు. కూటమి సర్కార్ ఇప్పటి వరకు ఒక్క రివ్యూ కూడా చేయలేదన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత. ప్రభుత్వం తరఫున రైతులను పలకరించే వారే లేరన్నారు. రైతుల ఆక్రోశం చంద్రబాబుకు వినిపించటం లేదా అని ఎక్స్లో ఘాటుగా ప్రశ్నించారు వైఎస్ జగన్. చంద్రబాబు రైతులకు సహాయం చేయకపోగా తాము తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు అన్నింటినీ మూలన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఆర్బీకేలను, ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఎక్స్లో మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను సైతం నిర్వీర్యం చేశారన్నారు. తాము 24 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు చేసినట్లుగా జగన్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు తాము 65,258 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇతర పంటల కొనుగోలు కోసం 7,773 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇవాళ మిర్చి రైతుల కష్టాలు పడుతూ ఉంటే చంద్రబాబు మాత్రం కుంభకర్ణుళ్లా నిద్రపోతున్నారన్నారు వైఎస్ జగన్.